రైతులందరికీ నమస్కారం అండి. మన గత 3-4 సంవత్సరాల నుంచి సీడ్ ఇయ్యటం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మన సీడ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. మనం వచ్చేసి ఆల్రెడీ ఏ ఊర్లో ఉన్న ఎక్కడ ఉన్న రైతు మాటలు తెలుసుకున్న ఇది ఏ వెరైటీ అని చెప్పేసి ఈ ఊరు నుంచి గంధశ్రీ నుంచి మనకు ఒకే ఒక రైతు వచ్చిండు. యాక్చువల్గా 10 మందిని కలిసి ఆ రోజు రమ్మని చెప్తే మిగతా వాళ్ళు రాలా. ఈ సీడ్ ఇప్పుడు ఎలా ఉందంటే పక్కన రైతులు వల్లాపురం నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు రైతులు కూడా వాళ్ళు అడుగుతాం, పేరు వాళ్ళు తెలుసుకున్నాము. ఇది వచ్చేసి మనం ఏదున్నా కానీ జెన్యూన్ గా నిజాయితీగా చెబుతామండి. మనం ఏంటంటే ఒక రైతుకి ఒక ఇచ్చామంటే ఆ రైతు ద్వారా మనకి 10 మంది మళ్ళీ బిజినెస్ వచ్చేలా ఉండాలి. క్వాలిటీ కానీ అలా కానీ ఇచ్చే కంపెనీలు కూడా మనకి మంచి క్వాలిటీ ఇచ్చే R&Dలో చూసుకుంటాం అనమాట. చూసుకొని బెటర్గా ఉన్న క్వాలిటీ మనం తీసుకుంటాం అనమాట. ఆ లాట్లలో కూడా బెస్ట్ లాట్లే ఎంచుకుంటాం. మనం అక్కడ రేట్ ఎక్కువ పెట్టాను సరే నెంబర్ 1 క్వాలిటీ తీసుకుంటాం. వాళ్ళు ఏ వెరైటీ వేసుకున్నా కానీ మనం ఇచ్చిన వెరైటీ బాగుంటుంది అనమాట. రైతు మీద నమ్మకం ఏర్పడాలి. ఫస్ట్ నా పేసింగ్ నేను ఇచ్చే మందులు కానీ నా యూట్యూబ్లో ఛానల్లో కృషి సేవ ఖమ్మం అని యూట్యూబ్ ఛానల్ నాది వస్తుంది అనమాట. యూట్యూబ్ ఛానల్ కృషి సేవ ఖమ్మం అని దాంట్లో కొడితే డీటెయిల్స్ మొత్తం వస్తాయి. ప్రతిరోజు రైతులు తిరుగుతాను నేను. ఏ వెరైటీ ఎలా ఉంది, ఏ మందులు ఎప్పుడు ఏ టైంలో కొట్టుకోవాలి, నీ ఇచ్చే మందులు మాత్రం వాళ్ళు ఏ మందులు కొట్టుకున్నా మన ఇచ్చేంత క్వాలిటీ ఉండవు. మందులు కూడా మెట్రో టెక్నాలజీ అయిన తర్వాత అన్ని కెమికల్స్ కూడా ఇస్తాం అనమాట. మంచి మంచి బ్రాండ్లు కూడా చెప్తాను. ఈ రైతుకు కూడా చెప్పాను, ఈ చెప్తే ఇలా కొట్టుకుండు ఏమేమి కూడా నన్ను అడిగినప్పుడల్లా స్ప్రేయింగ్ చెప్పేవాడిని. చూడండి ఎంత కాపు ఎంత చిక్కదనం ఉందో. కాపు కూడా ఏ విధంగా చూడండి, కాపు చిక్కదనం కానీ క్వాలిటీ కానీ ఇప్పుడు ఈ తారీఖు ఎంత ఇవ్వాలా అయినా కానీ ఎంత గ్రీనిష్ గా ఎంత ఎలా ఉంది చూడండి. నీట్ గా గ్రీనిష్ గా ఎక్సలెంట్ ఉంది తోట కూడా. ఈ జనవరి మనం వచ్చే సంక్రాంతి పంట రేపు. ఇవాళ తారీఖు ఎంత అయిందో రైతు మాటలు మనం తెలుసుకున్నాం. నమస్తే స్వామి. నమస్తే. మీది ఊరు స్వామి? గంధశ్రీ. మీ పేరండి? తెల్లగొర్ల నరసింహరావు. తెల్లగొర్ల నరసింహరావు. మీ నాన్నగారి పేరండి? తెల్లగొర్ల లింగయ్య. తెల్లగొర్ల లింగయ్య గారు. అయితే వాళ్ళ అబ్బాయి మీరు వచ్చేసి మీరు ఏ వెరైటీ పెట్టారండి? ఇది జాబిల్లి 4050. ఎంత వేసారండి మీరు తోట మొత్తం మిరప తోట? మీరు 3.5 వేసారు. ఎన్ని వెరైటీలు తెచ్చారు మొత్తం మీరు? 3 వెరైటీలు తెచ్చారు. ఆ వెరైటీలో బెస్ట్ ఏది ఉందండి? ఇదే జాబిల్లో ఉంది. ఇప్పుడు 3.5 వేసారు మొత్తం మీరు. 3.5లో జాబిల్ ఎన్ని ప్యాకెట్లు ఇచ్చారు మీరు? 15 ప్యాకెట్లు. 15 ప్యాకెట్లు ఇచ్చారు జాబిల్ మడికి. 4050 మీకు 15 ప్యాకెట్ల. ఇప్పుడు మీకు కాయ గానీ కాపు గానీ ఎలా ఉందండి? బాగుందా? చిక్కదనం గానీ చాలా బాగుంది. ఇల్ట్ గానీ ఇల్ట్ అని వచ్చింది మీ దాంట్లో? రాలేదు. ఇల్ట్ రాలా. వైరస్ గానీ గుబ్బ గానీ ఎలా ఉన్నాయి? బాగానే ఉంది. తక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి? అసలు తక్కువే. ఎక్కడో ఒకటి వచ్చింది జస్ట్ అంతే. ఎక్కడో ఆపడలేదు. ఎన్నో ఒకటి అంటే కామన్ అది. అయితే ఇప్పుడు మీకు ఈ విత్తనం వచ్చేసి ఏమనిపిస్తుంది? 3 వెరైటీలు మీ విత్తనం ఎలా కాసింది? విత్తనం బాగుందా? జాబిల్ 4050 చాలా బాగుంది. ఓకే. మీ ఊరు స్వామి? అది వల్లాపురం అండి. వల్లాపురం. ఇప్పుడు మీరు వచ్చేసి ఈ జాబిల్లి 4050 చుట్టానికి వచ్చారు వల్లాపురం నుంచి. ఈ కాపు గానీ ఈ కాయ సైజు గానీ చివరి దాకా కూడా కింద ఏ సైజు ఉందో పైన కూడా అదే సైజు ఉందా? ఎలా ఉంది కాపు? మీరు చూసారు కదా, ఏ టైప్ లో ఉంది చెప్పండి ఒకసారి. తోట కూడా చూడటానికి బాగుందండి. మంచిగా కాపు కానీ చిక్కన కాపు. కాయ అంతా ఒకటే సైజు ఉందండి. కింద నుంచి పై దాకా ఒకటే సైజు. చిక్కదనం కానీ క్వాలిటీ కానీ గుబ్బ చాలా తక్కువ పడుతుంది. ఈ నల్లికి మెయిన్ జనవరి వచ్చినా కూడా నల్లి వాతావరణానికి సెట్ అయింది మంచిగా. ఇంతవరకు నల్లి అవ్వట్లేదండి. తారీఖు ఎంత అండి? జనవరి 13, 2026 అండి ఈ రోజు వరకు కూడా తోట క్వాలిటీ కానీ ఇంత గ్రీన్నెస్ గా అంత క్వాలిటీ ఉందంటే విత్తనం వరకు చెప్పి పెట్టుకోవచ్చు అండి. మంచిగా రైతు వారికి అయితే పెట్టుకోదగ్గ విత్తనం ఇది. మంచి క్వాలిటీగా ఉంది. కాపు చిక్కన కాపు. చూసినంత వరకు షైనింగ్ మిస్ కాలేదు. పోత పిందె బాగుందండి. ఈ టైంలో ఎట్టుందంటే మంచి విత్తనం, పెట్టుకోదగ్గ విత్తనం ఇది. పెట్టుకోవచ్చు అంటే బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు. రైతు వారికి పెట్టుకోవచ్చు. మంచిగా క్వాలిటీ బాగుంది. కాయ సైజు కానీ. నేను 2 ఎకరాలు వేసినండి. తోట మాది తక్కువ ఉందండి. ఎంత క్వాలిటీ అయితే లేదు. చెప్తున్నాను నేను నా వాటి మీద అయితే బెటర్గా ఉంది. ఇది నేను పెట్టిన విత్తనం మీద ఈ విత్తనం కొంచెం బెటర్గా ఉంది. కాయ సైజు కూడా చూడండి, బాగుంది. కాయ సైజు కానీ చూడండి. కాయ సైజు కూడా చూడండి ఎలా ఉందో. పట్టుకుంటే ఒకసారి చేతులు ఒకసారి జూమ్ చేయాలండి. కాయ చూడండి. కాయ సైజు కూడా చూడండి. మంచి క్వాలిటీ, మంచి కలరు. మీ మార్కెట్ చూడు. కాయ ఎక్కడైనా ముడతలేదు నీకు. చూసారా కాయ జంప్ బాగా వచ్చిందండి. కాయ మంచి స్ట్రైట్ గా ఉంది. నీకు ఎండగానే మెమ్మటి ఎండిపోద్ది. తోలు పలసిన గింజలు ఎక్కువ ఉన్నాయి దీంట్లో. మీరు ఒకసారి గమనించాలి. కాట వేసుకున్నా కానీ ఇది ఎక్కువ బరువు వస్తుంది. మామూలు కాయల మీద కూడా ఈ బరువు ఎక్కువ వస్తుంది అనమాట. ఓకే అండి. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుందండి ఈ పేర్లు చూసిన తర్వాత? మంచిగా పెట్టుకోవాలనిపిస్తుంది అండి. ఇతని వరకు మేము నెక్స్ట్ ఇయర్ మంచి ప్లాన్ చేస్తామండి. మా ఊరు నుంచి మా రైతులను కూడా తీసుకొచ్చాము. మా బాబాయ్ వాళ్ళని వాళ్ళతో కూడా పెట్టించే మార్గం చేద్దాం అనుకుంటున్నాం ఈ సంవత్సరం. ఓకే. ఎలా ఉంది చెప్పండి. తోట బాగుందండి. క్వాలిటీ బాగుంది. ఇప్పుడు ఎంత 20 అయితే తగ్గదు. ఇప్పుడు పడ్డకాయ 20 కేజీ తగ్గదు. మీకైనా మళ్ళీ గ్రోతింగ్ కానీ క్వాలిటీ కానీ ఎలా ఉంది? కలర్ బాగుంది, క్వాలిటీ బాగుంది. ఇంట్లో గొప్పలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. పెట్టుకోదగ్గ జాబిలేగా. జాబిలి 4050 విత్తనం అయితే కరెక్ట్ నెంబర్ 1 బాగుంది. పెట్టుకోవచ్చు విత్తనం కూడా. క్వాలిటీ
రైతు వారికి ఎందుకంటే మనం ఏదైనా సరే ఇప్పుడు జెన్యున్ ఉంటాం అంటే 14 సంవత్సరాల నుంచి కూడా గింజలు ఇస్తున్నాం మనం, క్వాలిటీ ఉంటది అనమాట. మీ పేరేంటి? గాల్సే నరసరావు. నర్సరా గారు, ఇప్పుడు మీది ఏ ఊరండి? వల్లాపురం మండలం అండి? ముదిగొండ మండలం, వల్లాపురం నుంచి వచ్చారు చూడటానికి. మీ ఊర్లో ఈ విధంగా తోటలు ఉన్నాయా? లేవండి. ఇది నల్లిని తట్టుకుంది ఇత్తనం మంచిగా, కాపు బాగుంది, మీకు గ్రోతింగ్ కానీ గ్రోతింగ్ బాగుంది, గొడుకొమ్మలు వచ్చినాయి, మంచిగా ఉంది. కాపు కూడా కాపు సెట్టింగ్ బాగా అయింది. చిక్కడి కాపేనా? చిక్కడి కాపే, పలసటి కాపు అయితే కాదు. ఓకే, ఈ ఇత్తనం పెట్టుకోవచ్చు ప్రతి ఒక్క రైతు కూడా? పెట్టుకోవచ్చు అండి. వాటిలో బెటర్ ఉందా లేదా? ఇత్తనాల మీద కూడా బెటర్ గానే ఉంది. ఓకే ఓకే. మీదే ఊరండి? కమలాపురం స్వామి. కమలాపురం వచ్చేసి మీరు వచ్చేసి ఏమి రేటు పెట్టారండి? మేము ఏదో డెవలప్ నెక్స్ట్ మీ దానికి వెళ్ళాలి ఫీల్డ్ చూడటానికి. ఒకసారి దేవుడి దగ్గర పోండి. ఇప్పుడు మీరు జాబిలు చూడటానికి వచ్చారు. ఈ వెరైటీ ఎలా ఉంది? బాగానే ఉంది. బాగానే ఉందా? కాపు ఎలా ఉంది? కాపు కూడా చిక్కడి కాపు, సన్నటి కాయ బాగుంది, నల్లి లేదు, బాగానే ఉంది. కాయ మచ్చుందా చూడండి? మచ్చలేదు. కాయ ఎత్తి పడింది చూడండి మీరు. కాయ కింద మచ్చలేదు. చూడండి, కాయ మచ్చ కానీ తాలు శాతం కూడా తక్కువ ఉందండి. గ్రోతింగ్ కానీ ఫ్లవరింగ్ కానీ. కాకపోతే పండు ఇంకా తక్కువ, పచ్చికాయ ఎక్కువ ఉంది. ఇప్పుడు పండు తక్కువ, పచ్చికాయ ఎక్కువ ఉంది. ఓకే ఓకే. రైతులందరూ కూడా మనం ఏంటంటే ప్రతి ఒక్క రైతుకు కూడా జెన్యున్ ఉంటాం అనమాట. మనం ఏ చెప్పినా క్వాలిటీగా 100% ఉంటుంది అనమాట. ఏదైనా మార్కెట్ లో మనం ఎంత జెన్యున్ ఉంటే అంత బిజినెస్ అనేది వస్తుంది అనమాట. ఒక రోజుతో పోయే రైతులు తిరిగేది. రైతు అనేది ఎంత కష్టపడితే కానీ రూపాయి మిగలట్లేదు. ఇప్పుడైతే అన్ని మార్కెట్ ధరలు మాత్రానే కొంచెం తక్కువ ఉండడం వల్ల రైతుకి అనేది గిట్టుబాటు కావట్లా. మినిమం రైతుకి వచ్చేసి 20,000 ఉంటేనే మనకి అనేది గిట్టుబాటు అయింది. ప్రతి ఒక్క రైతులకు కూడా ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ నిన్న నేను కమిషనర్ దగ్గరికి వెళ్ళాను, మార్కెట్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాను. రేట్ అనేది ఆటోమేటిక్ గా రేజ్ అనేది అవుతుంది అనమాట. 20,000 అయితే బాగా క్రాసింగ్ అయింది. ఇప్పుడు లావులు వచ్చేసి 17,000 నుంచి 20,000 దాకా వెళ్ళిపోతుంది. ఈ రేట్ అనేది ఖచ్చితంగా అనేది పెరిగే అవకాశం అయితే ఉందండి. ప్రతి ఒక్కరు కూడా తోటలు మంచిగా ఉంటే మాత్రాన మందులు మాత్రం కొట్టుకోండి, రేట్ అయితే ఖచ్చితంగా పెరిగిద్ది. నెక్స్ట్ ఇయర్ అయితే తోటలు అనేది స్టాక్ మార్కెట్లో పెట్టిన మొత్తం అన్ని ఖమ్మం కానీ, ఇటుపోతే గుంటూరు కానీ, అటుపోతే వరంగల్ కానీ, ఇటు మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ అన్ని చోట్ల కూడా కాయ అనేది ప్రాసెసర్ స్టాక్ మొత్తం అయిపోయింది. ఈ వ్యాపారులు అనేది మొత్తం కూడా ఇప్పుడు కొత్త కాయ కొనడం కోసం ఉరుకులు పెడుతున్నారు. మీరు చూడండి, పండగ అయిన తర్వాత 17 నుంచి 18,000 దాకా జంప్ అయ్యే అవకాశం అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా మంచి తోటలు అనేది మంచిగా బాగా పోయిన వాటిని అయితే వదిలేసుకోండి. కొంచెం బెటర్గా ఉన్న వాటిని మాత్రం మందులు కొట్టుకొని నిలబెట్టుకోండి అండి. నాదైతే ఆలోచన అనేది అండి. ఆల్రెడీ మంచిగా ఉందండి. తోటలు అయితే మొత్తం మంచిగా ఉన్నాయి, మాత్రం పోగొట్టుకోకండి. ఓకే అండి. మన షాప్ వచ్చేసి ఖమ్మం కృషి అగ్రోసేవ ఏజెన్సీ కాలువడ్లో ఉంటుందండి. మన హనుమాన్ టెంపుల్ రోడ్డు మధ్యలో ఉంటుందండి షాప్. యాప్ చెట్టు, ఫస్ట్ యాప్ చెట్టు కాక 2 యాప్ చెట్టు ఉంటుంది. 2 యాప్ చెట్టు దగ్గర ఉంటుంది మనది వచ్చేసి. ఈ రైతులు అనేది మనకి కొంతమంది తెలవని రైతులు అయితే మన కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది, మీరు కాల్ చేయొచ్చు. అదేవిధంగా నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9848495550 నెంబర్ ఉంటుందండి. దానికి కాంటాక్ట్ చేస్తే మీకు పూర్తి సమాచారం అన్ని ఇన్ఫర్మేషన్ చెప్తగలుగుతాను. అదేవిధంగా ఈ రైతు నెంబర్ కూడా ఒకసారి చెప్తాడు. ఎలా ఒకసారి కాంటాక్ట్ నెంబర్ చెప్పండి స్వామి మీది? 9951852011. మీ పేరు? నా పేరు తెలవల నరసింహారావు గారు. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. కావాలంటే ఇది రోడ్డు పక్కనే ఉంది తోట కూడా, మీరు వచ్చి చూసుకోవచ్చు కదండి. చూసుకోవచ్చు. ఈ రైతు కూడా మనకి ఆదర్శిస్తాడు. ఆ రోజు కూడా నాకు మాట ఇచ్చిన మాట ప్రకారం ఉండు. ఏమంటే బాగా పండితే మాత్రం ఖచ్చితంగా నువ్వు ఫీల్డ్ పెట్టుకొని ఇస్తాను నేను. మా ఊర్లో ఎవరు రావట్లేదు, అందరూ ఒకే ఇత్తనం మీద పడ్డరు, మొత్తం ప్యూర్ పడ్డరు. మా నాన్న నీ మాట నమ్మి నేను తీసుకెళ్తున్నా సీడు అని చెప్పేసి ఆ రోజు వచ్చి తీసుకెళ్ళిండు. అయితే ఆ రోజు వచ్చేసి మన దగ్గరకు వచ్చి మీరు ఏమన్నారండి? యాక్చువల్ గా వద్దన్ను. అయితే యాక్చువల్ నేను ఏమన్నా 5 వద్దని జాబిల్ వరకు తీసుకున్నా. 5 ఫస్ట్ 5 ప్యాకెట్లు తీసుకున్నా, వద్దని జాబిల్ వరకు తీసుకుని వచ్చిన. జాబిల్ వస్తుంది. యాక్చువల్ నువ్వు ఏమన్నా తీసుకునే ముందు మా ఊరు మొత్తం ఒకే ఇత్తనం మీద పట్టండి. నన్ను ఎవరు నమ్మలేదు. యాక్చువల్ గా నేను ఒక్కడే తీసుకుపోతున్నా. ఇది ఏమైనా తేడా వస్తే మా నాన్న మస్తు తిడతాడు, ఈ అందరూ ఇదే పెడుతున్నారు అంటే నువ్వు యాక్చువల్లీ మీ నాన్న నమ్మించి నువ్వు ఇచ్చావు గింజలు. ఇది అవునా కదా? నాన్న ఏం కాదు, మంచిగా ఉంది అబ్బాయి. నాకు గ్రూప్ లో ఉన్నావు. ప్రతి రోజు తోటలు తిరుగుతుండు, ప్రతి రోజు ఫీల్డ్ తిరిగి చూపిస్తుండు, ప్రతి ఒక్క ఊరు చేసి చేపిస్తుండు. అబ్బాయి జన్ను చేస్తాడు. ఒకసారి నమ్మి పెడదాం నాన్న, 3.5 పెడుతున్నాం కదా, ఒక 15 ప్యాకెట్లను పెడదామని చెప్పేసి ఆ రోజు మీ నాన్నతో మాట్లాడితే నేను విన్నాను. ఫోన్లో షాప్కి వచ్చి ఫోన్ మాట్లాడితే జనం కూడా బాగున్నారు షాప్లో. ఏ షాప్లో జనం, ఆ కృషి షాప్లో జనం బాగా తీసుకున్నారు. బాగోపోతే వాళ్ళు అంతా తీసుకుంటారు తోటలు, వాళ్ళు పెట్టుబడి పెడతారు, అన్ని చేయరు అని చెప్పేసి మీ నాన్న చెప్పి నువ్వు 15 ప్యాకెట్లు తీసుకున్నావు. ఇప్పుడు మీ నాన్నగారు ఏమంటాడు? బాగుంది అంటాడు. మొత్తం అదే పెడితే బాగుండేది అంటారు. మనం వచ్చినప్పుడు మా ఊరు చెప్పిన కానీ వినిపించుకోలేదు, మొత్తం పెట్టినా బాగుండేది, అనవసరంగా నేను అందరూ మా ఊరు అంతా ఒకటే వేరే పెడుతున్నారని పెట్టా నేను. ఇప్పుడు వచ్చేసరికి ఇలా అయిపోయింది తోట అని చెప్పేసి అనడం లేదా? అన్నాడు. ఇప్పుడు వచ్చేసి మీరు కాపు చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? బాగుంది.
అదే ఇప్పుడు అదేనండి, ఏదైనా సరే మనం జెన్యున్గా ఉంటామండి. యాక్చువల్గా మనం చూసుకున్న మాట కానీ ఏదైనా సరే బాగోపోతే రిజల్ట్ బాగోపోతే కంపెనీ వాళ్ళు కానీ ఏదైనా సరే నేను ఇచ్చేది 100% క్వాలిటీ ఉంటేనే ఇస్తాను. ఏదైనా సరే క్వాలిటీ లేకపోతే నాకే మనసు నచ్చదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు కూడా మన వీడియో చూసినట్టు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తోడు చేయండి. మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే కృషి సేవ ఖమ్మం అని కొట్టండి, వస్తుంది. మన తెలుగు ఈవీ ఛానల్ ద్వారా మీకు వస్తుందండి. పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు కృషి సేవ ఖమ్మం అని కొడితే దాన్ని మీరందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మా వీడియో చూసిన అందరూ కూడా మీరు కావాలంటే ఫీల్డ్ చూసుకోవడానికి రావచ్చు. ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ అండి.